సముద్రం మధ్యలో ఎవరూ లేని ఒక చిన్న ద్వీపం. అక్కడ తీరమంతా వరుసగా నిలబడ్డ భారీ రాతి విగ్రహాలు. ఒక్కొక్కటి 80 టన్నుల బరువు, 30 అడుగుల ఎత్తు. అసలు ఆధునిక క్రేన్లు లేని ఆ కాలంలో ఈ భారీ విగ్రహాలు ఆ కొండల మీదకు ఎలా వచ్చాయి? వాటిని ఏలియన్స్ తెచ్చిపెట్టాయా, లేక మంత్రశక్తులతో నడిపించారా? పసిఫిక్ మహాసముద్రంలోని రాపనూయి అనే ద్వీపంలో ఇవి ఎలా ఉన్నాయి? చాలా మంది ఇవి కేవలం తలలు మాత్రమే అనుకుంటారు. కానీ రీసెంట్ గా పురావస్తు శాఖ తవ్వకాలు జరిపితే భూమి లోపల వీటికి మొండెం కూడా ఉందని తేలింది. కొన్నేళ్ల క్రితం వరకు వీటిని చెక్క దిమ్మల మీద దొర్లించుకుంటూ తీసుకువచ్చారని అనేవారు. కానీ నేషనల్ జియోగ్రాఫిక్ ఆర్కియాలజిస్టులు చేసిన ప్రయోగంలో ఒక అద్భుతమైన విషయం బయటపడింది. అదేంటంటే ఈ విగ్రహాలు నడిచాయి. అంటే మ్యాజిక్ తో కాదు, ఫిజిక్స్ తో. మనం ఇంట్లో ఫ్రిడ్జ్ ని అటు ఇటు కదిలించడానికి ఎలాగైతే ర్యాక్ చేస్తామో అలాగే మూడు వైపులా తాళ్ళు కట్టి వందల మంది మనుషులు లయబద్ధంగా లాగుతూ ఈ విగ్రహాలను మైళ్ళ దూరం నడిపించారు. దీన్ని వాకింగ్ థియరీ అంటారు. ఆ ఆదివాసుల ఇంజనీరింగ్ టాలెంట్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ మిస్టరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. టర్కీ దేశంలోని కొండల్లో బయటపడిన ఈ కట్టడం చూసి ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఇక్కడ టీ ఆకారంలో ఉన్న ఒక్కో రాయి బరువు సుమారు 10 నుండి 50 టన్నులు. అప్పట్లో క్రేన్లు లేవు, టెక్నాలజీ లేదు, కేవలం రాళ్ళు, కర్రలతో వేటాడుకునే మనుషులు ఇంత పర్ఫెక్ట్ గా జంతువుల బొమ్మలను చెక్కి ఇంత భారీ నిర్మాణం ఎలా చేశారు? ఇది మనుషుల పనేనా, లేక వేరే గ్రహం వాళ్ళ హస్తం ఉందా? మరో షాకింగ్ విషయం ఏంటంటే దీన్ని ఎవరో నాశనం చేయలేదు. నిర్మించిన వాళ్ళే కావాలని మట్టితో కప్పి పూడ్చిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకు? భవిష్యత్తు తరాలకు ఏదో సందేశం ఇవ్వడానికా, లేక ఏదైనా ప్రళయం నుండి కాపాడడానికా? కొందరిది గార్డెన్ ఆఫ్ ఈడెన్ అని, మరికొందరు ఇది ఏలియన్స్ ల్యాండింగ్ ప్లేస్ అని అంటున్నారు. చరిత్ర పుస్తకాల్లో మనం చదువుకున్నదంతా తప్పులని ఈ ఒక్క ఆలయం నిరూపిస్తోంది. దీని గురించి ఇంకా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. బయటపడింది కేవలం 5% మాత్రమే. మిగతా 95% బయటపడితే మన చరిత్రే మారిపోవచ్చు. మరి మీరేమంటారు? అంతటి టెక్నాలజీ వాళ్ళకెక్కడిది? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ప్రపంచంలో అత్యంత రహస్యమైన వస్తువు ఇది. 4000 సంవత్సరాలు గడిచాయి. ఎంతో మంది మేధావులు తలలు పట్టుకున్నారు. కానీ దీనిపై ఏముందో ఇప్పటికీ ఒక్కరంటే ఒక్కరు చదవలేకపోయారు. ఇది మనుషులు తయారు చేసిందా, లేక గ్రహాంతరవాసుల సందేశమా? అసలు ఏంటి ఈ స్టోరీ? 5 స్టార్స్ డిస్క్ వెనక ఉన్న అసలు మిస్టరీ. ఈ వీడియో చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. 1908లో గ్రీస్లోని 5 స్టార్స్ అనే ప్యాలెస్ అండర్ గ్రౌండ్ లో పురావస్తు శాఖకు ఒక మట్టి పలక దొరికింది. అదే ఈ 5 స్టార్స్ డిస్క్. చూడడానికి చిన్న ప్లేట్ లా ఉన్న దీనిపై రెండు వైపులా 241 వింత చిహ్నాలు ఉన్నాయి. మనిషి తల, చేప, డేగ, బాణం, డాలు, ఇలా రకరకాల బొమ్మలు స్టాంపుల్లా గుద్దబడి ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రింటింగ్ టెక్నాలజీ వాడింది దీనికోసమేనట. కానీ ఆ భాష ఏంటి, ఆ లిపి ఏంటి అనేది నేటికి $1 మిలియన్ క్వశ్చన్. కొందరు ఇది ఒక పురాతన క్యాలెండర్ అంటారు. మరికొందరు ఇది ఒక మ్యూజికల్ నోట్ అని, ప్లే చేస్తే సంగీతం వస్తుందని నమ్ముతారు. ఈ డిస్క్ ప్రస్తుతం గ్రీస్ లోని మ్యూజియంలో భద్రంగా ఉంచబడింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మిస్టరీల కోసం, జెన్యూన్ న్యూస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 4000 ఏళ్ల క్రితమే మన భారతదేశంలో ఒక అడ్వాన్స్ సివిలైజేషన్ ఉండేది. అంటే మీరు నమ్ముతారా? అది సింధు లోయ నాగరికత. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, పక్కా ఇటుకలతో కట్టిన మేడలు, స్విమ్మింగ్ పూల్స్. అబ్బో, అప్పట్లో అదొక అద్భుతం. అంతటి గొప్ప సామ్రాజ్యం రాత్రికి రాత్రి ఎలా మాయమైపోయింది? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 50 లక్షల మంది జనాభా ఏమైపోయారు? చరిత్రకారులు ప్రధానంగా 3 షాకింగ్ నిజాలని చెప్తున్నారు. నంబర్ 1, క్లైమేట్ చేంజ్. అప్పట్లో వర్షాలు ఆగిపోయాయి. 900 సంవత్సరాల పాటు కనీవిని ఎరుగని కరువు వచ్చిందని సైంటిస్టులు చెప్తున్నారు. తాగడానికి ఒక్క చుక్క నీరు లేక ఆ గొప్ప నాగరికత ఎండిపోయింది. నంబర్ 2, సరస్వతి నది. వేదాల్లో చెప్పిన పవిత్రమైన సరస్వతి నది ఎండిపోవడం వల్లనే ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలి గంగా, యమున వైపు వలస వెళ్లాల్సి వచ్చింది. నంబర్ 3, ఆర్యుల దండయాత్ర. ఇది కాస్త వివాదాస్పదమే అయినా బయటి నుంచి వచ్చిన ఆర్యులు చేసిన యుద్ధాల్లో ఈ నాగరికత అంతమైందని ఒక వాదన ఉంది. అయితే అక్కడి శిథిలాల్లో దొరికిన అస్థిపంజరాలు మాత్రం ఏదో భయంకరమైన వ్యాధి లేక యుద్ధాన్ని సూచిస్తున్నాయి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలో సైన్స్ కి కూడా అంతు చిక్కని ఒకే ఒక్క మిస్టరీ, ఫ్లడ్ ఆఫ్ ట్యూరిన్. ఇది కేవలం ఒక వస్త్రం కాదు, కోట్లాది మంది భక్తుల నమ్మకం. ఇటలీలోని ట్యూరిన్ లో భద్రపరిచిన ఈ వస్త్రంపై ఒక మనిషి ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. చేతులకు కాళ్లకు మేకులు కొట్టిన గుర్తులు, తల మీద ముళ్ళ కిరీటం గుచ్చుకున్న గాయాలు సరిగ్గా బైబిల్లో యేసుక్రీస్తు గురించి చెప్పినట్లే ఉన్నాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. 1988లో సైంటిస్టులు దీన్ని కార్బన్ డేటింగ్ చేసి ఇది మధ్యయుగాల నాటి నకిలీ వస్త్రం అని తేల్చేశారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో చేసిన పరిశోధనలు ప్రపంచాన్ని షాక్ కి గురి చేస్తున్నాయి. ఈ వస్త్రంపై ఉన్నది పెయింటింగ్ కాదని, అది నిజమైన రక్తమని, ఆ ఇమేజ్ ఎలా ఏర్పడిందో ఇప్పటికీ ఏ కెమెరాకు కూడా కనిపెట్టలేకపోయిందని తేలింది. అంతేకాదు, ఇటాలియన్ సైంటిస్టులు చేసిన కొత్త ఎక్స్రే టెస్టుల్లో ఈ వస్త్రం 2000 సంవత్సరాల క్రితం నాటిదే అని తేలడం సంచలనం సృష్టిస్తోంది. దీనిపై మీరేమంటారు? ఇది నిజంగా యేసుక్రీస్తుదేనా లేక మనిషి సృష్టించిన అద్భుతమా? కమెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో మిస్టరీల కోసం, వాస్తవాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మనం చెప్పుకోబోయే విషయం వింటే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. మనం కంప్యూటర్ని కనుగొని మహా అయితే 100 ఏళ్ళయింది. కానీ 2000 ఏళ్ల క్రితమే గ్రీకు దేశస్థులు ఒక అద్భుతమైన అనలాగ్ కంప్యూటర్ని వాడారంటే మీరు నమ్ముతారా? అవును, అది యాంటీకేథర్ మెకానిజం. 1901లో గ్రీక్ ఐలాండ్ దగ్గర ఒక మునిగిపోయిన నౌకలో ఇది దొరికింది. మొదటి దీన్ని చూసి అందరూ ఒక తుప్పుపట్టిన రాయి అనుకున్నారు. కానీ సైంటిస్టులు దీన్ని ఎక్స్రే చేసి చూస్తే వాళ్ళ కళ్ళు బయర్లు కమ్మాయి. ఎందుకంటే ఆ రాయి లోపల ఉన్నది రాళ్ళు కాదు, సంక్లిష్టమైన కంచు గేర్లు. సుమారు 30కి పైగా గేర్లు ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్నాయి. ఇది ఎంత అడ్వాన్స్ అంటే ఇది సూర్యుడు, చంద్రుడు, గ్రహాల కదలికను పక్కగా లెక్కేసేది. గ్రహాలు ఎప్పుడు వస్తాయో ముందే చెప్పేది. అంతేకాదు, ఒలింపిక్స్ ఎప్పుడు జరపాలో కూడా ఇదే నిర్ణయించేది. చాలా మంది ఇది గణిత మేధావి ఆర్కిమెడిస్ పని అంటారు. మరికొంతమంది ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త హిప్పార్స్కర్ తయారు చేశారని నమ్ముతారు. కానీ ఇప్పటికీ ఇదొక మిస్టరీనే. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, కానీ ఒక పుస్తకం మాత్రం 600 ఏళ్లుగా మనిషి మేధస్సుకే సవాల్ విసురుతోంది. అందులో ఉన్న మొక్కలు ఈ భూమి మీదే లేవు. ఏలియన్స్ రాశారా లేక ఇది ఒక పెద్ద మాయాజాలమా? అది వాయినిచ్ మాన్యుస్క్రిప్ట్ 15వ శతాబ్దానికి చెందిన ఈ పుస్తకంలో దాదాపు 240 పేజీలున్నాయి. దీన్ని ఎవరు రాశారో తెలియదు, ఎందుకు రాశారో తెలియదు. ఇందులో ఉన్న భాష ప్రపంచంలో ఏ భాషతోనూ కలవదు. దీన్ని వాయినిచ్ కోడ్ అంటారు. ఇందులో ఉన్న బొమ్మలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. భూమి మీద ఎక్కడా కనిపించని వింత రంగులు, మొక్కలు, గొట్టాల్లో స్నానం చేస్తున్న ఉండే అమ్మాయిల చిత్రాలు, అర్థం కాని ఖగోళ శాస్త్రం, ఇవన్నీ ఇందులో ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో సీక్రెట్ కోర్స్ ఛేదించిన గొప్ప గొప్ప క్రిప్టోగ్రాఫర్స్, చివరకు FBI కూడా దీన్ని డీకోడ్ చేయడానికి ట్రై చేసి చేతులెత్తేశారు. ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడినా కూడా ఒక్క ముక్క అర్థం కాలేదు. కార్బన్ డేటింగ్ ప్రకారం ఇది 1404 నుండి 1438 మధ్య కాలంలో తయారైందని తెలిసింది. కొంతమంది ఇది ఒక పెద్ద ప్రాంక్ అని కొట్టిపారేస్తే, మరికొందరు ఇందులో ఆయుర్వేదం, మ్యాజిక్ సీక్రెట్స్ ఉన్నాయని నమ్ముతున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీల కోసం ఇప్పుడే మన కొలుగురి 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.